160 grams మైదా, 75 grams బటర్, 75 grams చాక్లెట్, ఎగ్ ఒక నంబర్ కావాలి, 60 grams షుగర్, 60 grams క్యారమల్ సిరప్. బేకరీ ప్రోడక్ట్స్ దొరికే దగ్గర గోల్డెన్ సిరప్ అని చెప్తే వాళ్ళు ఇస్తారనమాట. సోడియం బైకార్బోనేట్ అంటే హాఫ్లో సగం టీ స్పూన్ సరిపోతుంది అనమాట. దానివల్ల మనకు కుకీస్ ఫ్లఫీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది అనమాట. చాలా తక్కువ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చెప్పుకున్నా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హార్లిక్స్. వితౌట్ హార్లిక్స్ టేస్ట్ ఉండదు కదా. హార్లిక్స్ ఒక 75 grams వేస్తాము. హార్లిక్స్ ట్రేకి కొంచెం గ్రీజింగ్ ఇచ్చుకోవడానికి ఆయిల్ కావాలి. సో ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తారా అండి? ప్రొసీజర్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేయాలా, మిక్స్ చేయాలా. ముందుగా బటర్ వేసుకుందాము. సో బటర్ వచ్చేసి 60 grams బటర్ కావాలి. ఓకే. 60 grams షుగర్ వేద్దాము. నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే షుగరే. దాంట్లో ఒక ఎగ్ వేస్తాము. నార్మల్గా ఒక హోల్ ఎగ్. సో ఎగ్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే అది అవాయిడ్ చేయడానికి వీలుంటుందా అండి? డెఫినెట్ గా. దీని బదులు దేంతో వేసుకోవచ్చు? ఎగ్ యూజ్ చేస్తలేదంటే కొంచెం క్రీమ్ వేసుకోండి. ప్లస్ ఇందులో వచ్చేసి గోల్డెన్ సిరప్ 60 grams. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసేస్తాము. ఓకే. బటర్, పంచదార, గోల్డెన్ సిరప్, నెక్స్ట్ ఎగ్ యూజ్ చేయకపోతే క్రీమీ వచ్చేలాగా 2-3 minutes పెట్టుకోండి. ఈ విధంగా క్రీమీ వస్తుంది అనమాట మనకు. సో ఇప్పుడు వచ్చేసి మనం మైదా కలుపుదాము. 160 grams మైదా. మిక్సీలో వేసి కలపడం మనకి ఈజీ అయిపోతుంది. దాంట్లో కొంచెం పావు టీ స్పూన్ సోడియం బైకార్బోనేట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. మనకి ఇది ఏమవుతుందంటే మిక్స్ అయ్యే కొన్ని ఒక డో లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఫైనల్గా మనము దాన్ని తీసేసే ముందు చాక్లెట్ వేస్తాం. 60 grams రఫ్గా కట్ చేసుకోండి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పీసెస్ కట్ చేసుకుని వేసుకోండి. అంటే ఇవి ఎక్కువ నలిగిపోకుండా ఉంటే అది తినేటప్పుడు చాక్లెట్ ఇది మనకు ఫీల్ అవుతాం అనమాట. పంటికి తగులుతుంది. ఎస్. అంటే ఇది డవ్ అయిపోయిన తర్వాత చాక్లెట్ వేస్తాం కదా, ఎక్కువ మిక్స్ చేయకుండా ఒక జస్ట్ ఒక 2-3 rounds తిప్పేసి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈవెన్గా మిక్స్ అయిపోయింది కదా. ట్రేలో పెడతాము. బేకింగ్ ట్రే ఉంటుంది అనమాట. ఓన్లీ ప్రొసీజర్ వచ్చేసి బేకింగ్ చేయాలి. 9 to 10 minutes ఇన్ బిట్వీన్ బేకింగ్ అవుతుంది అనమాట. అయితే బేకింగ్ పెట్టే ముందు కొంచెం ఒక 2 minutes దానికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే బాగా సెట్ అయిపోతుంది. అది టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టుకుంటే తొందరగా కలర్ క్రస్ట్ వచ్చేసి మనకు లోపల కుక్ కాదు. అందుకే 100 degrees లోపు అయితే మనకు బాగా బేక్ అవుతుంది. ఓకే. సో ఇది సెట్ అయిపోయింది కదండి. బేక్ చేసేద్దాము. ఓకే. 10 minutes. ప్రజన్ గారు టైం అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేస్తారా? టేస్ట్ చేయడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నామండి. వావ్, చూడడానికి చాలా బాగుంది. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. డార్క్ కలర్ వస్తే చాక్లెట్ యొక్క ఫ్లేవర్ మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. హార్లిక్స్ టేస్ట్, చాక్లెట్ టేస్ట్ అన్నీ మిక్స్ అయింది. చాలా బాగుందండి, చాలా బాగుంది. అందరూ టేస్ట్ చేస్తాము. డెఫినెట్ గా అందరూ చూసిన వాళ్ళందరూ దీన్ని మళ్ళీ ఇంట్లో తయారు చేస్తారని ఆశిస్తున్నాను. చాలా ఈజీగా ఉంది కదండి, అందరూ తయారు చేసుకోవచ్చు ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై ప్లెజర్.